హలో ఫ్రెండ్స్, యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం. నిన్న ముక్కల పులుసు ముల్లంగిది పెట్టమని చాలామంది అడిగారండి. సో అదే పంపిస్తున్నాను ఇప్పుడు నేను. చాలా బాగుంటుంది. అందులోకి పచ్చి చింతకాయతో ఇంకా బాగుంటుంది. మీరు దీని ప్లేస్లో మా అమ్మోళ్ళ చింతపండు కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆనపకాయ ముక్కలు, ముల్లంగి ముక్కలు తరిగి కొద్దిగా నీళ్లు వేసి ముందుగా ఉడికించుకుంటున్నాను. మీరు కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు. కాకపోతే నేను బెండకాయ కూడా యాడ్ చేస్తున్నానని చెప్పి నేను విడిగా ఉడికిస్తున్నాను. ముల్లంగి మనం సాంబార్లో వేసినా కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. ముక్కల పులుసులో వేసుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. మళ్ళీ మెంతి పులుసుకి సూట్ అవ్వదు. ముల్లంగి వాసన, ఈ మెంతి పొడి అనేది కాంబినేషన్ అంతగా నాకు లైక్ అవ్వదు. సో కేవలం ముక్కల పులుసుకి, సాంబార్కి అయితే మాత్రం యూస్ చేసుకోవచ్చు. ఇవి కొద్దిగా ఉడికిన తర్వాత బెండకాయ ముక్కలు వేసుకుంటున్నాను. మరి కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఆనపకాయ ముక్కలతో పాటు బెండకాయ అంటే బాగా బేసన్లో అయిపోతుంది కదా. మూత పెట్టిన తర్వాత ఇవన్నీ మొత్తం కుక్ అయిపోయండి. ఇప్పుడు నేను టమాటాలు, పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. టమాటాలు వెనక నుంచి వేసుకుంటే మనకు బాగా ఉడుకుతాయి, లేదంటే ఆ పులుపుకి మిగతా ఉడకవు. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ ఉంచితే టమాటాలు మనకు మగ్గిపోతాయి. ఈలో పచ్చి చింతకాయ రసం తీసి పెట్టుకున్నానండి. దీనికి ఆల్రెడీ మీకు వీడియో పెట్టాను. కొత్తగా చూసిన వాళ్ళైతే లింక్ ఇస్తాను, చూడండి పచ్చి చింతకాయ రసం ఎలా తీయాలనేది. ఆ చింతకాయ రసంలోనే పసుపు, ఉప్పు వేస్తున్నానండి. ముక్కల పులుసులో కానీ, మెంతి పులుసులో కానీ, లేకపోతే సాంబార్లో కానీ బెల్లం ముక్క మేము వేసుకుంటాం. మీకు అది ఆప్షనల్ అండి. నచ్చదనేవాళ్ళు మానేయవచ్చు. అవి బాగా కలుపుకున్న తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఈ ఉడికించిన కూరగాయ ముక్కలు, నీళ్లు ఉన్నాయి కదా, దాంట్లో ఈ చింతకాయ రసం కలుపుతున్నాను. మీరు దీని ప్లేస్లో చింతపండుతో కూడా చేసుకోవచ్చండి. పప్పు గట్రా ఏం వేయలే కనుక ఉత్త ముక్కలు, నీళ్లు కనిపించకుండా కొంచెం థిక్నెస్ కోసం, అంటే కొద్దిగా కలుపుకోవడానికి బాగుండాలి కదా అని చెప్పి నేను గోధుమ పిండి 1 or 2 స్పూన్స్ లైట్గా పలుచగా నీళ్ళలో డైల్యూట్ చేసి దాన్ని ఈ పులుసులో నేను కలుపుతున్నాను. డైరెక్ట్గా మనం పొడి కలిపితే ఉండకట్టేస్తుంది. సో చల్లటి నీళ్ళలో కలుపుకొని దాన్ని యాడ్ చేయాలి. మీరు దీని బదులు బియ్య పిండి కానీ, శనగపిండి కానీ, మిల్లెట్స్ పిండి ఏవైనా ఉన్నా మీరు కలుపుకోవచ్చు. అది వేసిన తర్వాత మనకి ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత నేను కరివేపాకు, కొత్తిమీర వేసుకుంటున్నాను. అంతేనండి. దీంట్లో మెంతి పొడి ఏవి వేయకపోయినా, పప్పు రసాలు ఏమి వేయకపోయినా, ఈ పచ్చి చింతకాయ ప్లస్ ఈ ముల్లంగి ముక్కలతో టేస్ట్ చాలా బాగుంటుంది. ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం. పసుపు వేసినా కూడా మీకు క్లియర్గా అంతగా కనిపించలేదు, ఎందుకంటే ఇక్కడ మనం పొడి కారం వేసుకోలేదు. పచ్చి చింతకాయ రసం వల్ల మీకు కలర్ఫుల్గా లేదు. పోపు పెట్టుకుంటానండి. కాస్త నూనె తీసుకొని ఆ నూనె మరిగిన తర్వాత ఆవాలు పోపు పెట్టుకుంటాను. ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటాను. ఎందుకంటే మనం అక్కడ కేవలం పచ్చిమిర్చి మాత్రమే వేసుకున్నాము. ఎండుమిరపకాయలు వేస్తే కొంచెం స్పైసీగా ఉంటుంది. తర్వాత కాస్త జీలకర్ర వేసుకుంటున్నాను. జీలకర్ర వేసుకున్న తర్వాత ఇంగు కంపల్సరీ వేసుకోండి, చాలా బాగుంటుంది. మనం ఆల్రెడీ పులుసులో పసుపు వేసినా కానీ పసుపు రంగు రాలేదు. సో నేను పోపులో కొంచెం పసుపు వేసుకుంటున్నాను. అప్పుడు మీకు yellowish వస్తుంది అనమాట. ఈ పోపుని తీసుకెళ్ళి ఆ పులుసులో కలిపడమేనండి. చాలా ఈజీ. విడిగా ఉడికించుకోకుండా మీరు కుక్కర్లో ఉడికించుకుంటాము అంటే బెండకాయ చివికిపోతుందని ఒకే ఒక కారణం తప్ప మిగతా మీరు దీంట్లో వంకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాంటప్పుడు మీరు డైరెక్ట్గా కుక్కర్లో పెట్టుకుంటే ఇది చాలా ఈజీగా అయిపోతుంది. పోపు కలిపిన తర్వాత పులుసు చాలా బాగుంటుందండి. తప్పకుండా ఇది మీరు ట్రై చేయండి. చాలామంది ప్లాంట్స్ గురించి అడుగుతున్నారండి. 1 or 2 డేస్లో మంచి వీడియో వస్తుంది. బాల్కనీ గార్డెనింగ్లో మనం పాట్ మిక్సింగ్ లైట్ వెయిట్గా ఎలా చేసుకోవచ్చు అనేది, నేను ఎలా చేసుకుంటాను అనేది మీకు ఆ వీడియోలో చూపిస్తాను. చాలా బాగుంటుంది, తప్పకుండా చూడండి. అలాగే నా కొత్త ఛానల్ యాపిల్ మ్యాంగో మ్యూజిక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.